ఆ షూస్ వేసుకున్నప్పుడు నార్మల్‌గా వాటి మీద చాలా కష్టం గదా! కింద పడుతూ ఉంటాము. చాలా దెబ్బలు తగిలే ఉంటాయి కంపల్సరీ. ఆ టైంలో ఎందుకు మనకిది అలాంటి ఫీలింగ్ ఎప్పుడు రాలేదా? వచ్చేది పేరెంట్స్ కొన్నిసార్లు అట్లా అనుకునేవాళ్ళు. కొంచెం గట్టిగా పేరెంట్స్ అనుకునేవాళ్ళు. నీకైతే అనిపించలేదు. నా నేను గూడా అంటే కొంచెం అంత చిన్నప్పటి నుంచి అంతంత పెద్ద పెద్ద ఇంజ్యూరీస్ అయితే ఏమి అవ్వలేదు. స్కేటింగ్‌లో ఓకే. అవ్వలేదు. హ్మ్. ఆహ్, అయ్యేది గానీ ఒక 2, 3 డేస్ అట్లా రెస్ట్ తీసుకొని ఎళ్ళిపోయేవాడిని తప్ప అంత పెద్ద ఇంజ్యూరీస్ గేమ్ అవ్వలేదు. మీదున్న ఇంట్రెస్ట్‌తో హ్మ్. అది పక్కన పెట్టేసావు. ఓకే. అసలు మనకి స్కేటింగ్‌లో ఎన్ని టైప్స్ ఉంటాయి గేమ్స్? నీకొచ్చింది రోలర్ స్కేటింగ్‌లో హ్మ్. కదా ఇప్పుడు. ఎన్ని టైప్స్ ఉంటాయి? ఇప్పుడు ఓవరాల్‌గా రోలర్ స్కేటింగ్‌లో చూసుకుంటే స్పీడ్ ఉంటది, హాకీ ఉంటది. స్కేటింగ్‌తో హాకీ ఉంటది. ఓకే. స్కేటింగ్‌లో రేస్ ఉంటది. దాన్ని స్పీడ్ స్కేటింగ్ అంటారు. ఓకే. ఇంకా స్లాలమ్ అని చెప్పి లైక్ కోన్స్ పెట్టి దాని హ్మ్. చుట్టూ డాన్స్ కోన్స్. కైండ్ ఆఫ్ ఓకే. అట్లా చేస్తా ఉంటారు. సో, నాదొచ్చేసి ఆర్టిస్టిక్ స్కేటింగ్ అన్నమాట. ఓకే. ఇది స్కేటింగ్ విత్ జిమ్నాస్టిక్స్ అండ్ డాన్స్. ఓహ్! ఓకే. అంటే మల్టీ థింగ్స్ ఇన్వాల్వ్ హ్మ్. అయ్యి ఉంటాయి దీంట్లో. ఓకే. అండ్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనుకోవచ్చు. హ్మ్. చిన్నప్పుడు కూడా ఫ్లెక్సిబిలిటీ, జిమ్నాస్టిక్ మూవ్‌మెంట్స్ అవన్నీ చిన్నప్పుడు జిమ్నాస్టిక్స్ సెపరేట్ ఎళ్లి దానికోసం ట్రైనింగ్ కూడా ఓకే. అవుతది. విజయవాడలోనే ఇవన్నీ నేర్చేసుకున్నావు ఆ! మొత్తం. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకొంచెం ఇంప్రూవ్‌మెంట్. ఆ! ఓకే. బేసిక్స్ అవన్నీ విజయవాడలో. ఇంకా ఇంప్రూవ్‌మెంట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కి హైదరాబాద్ వచ్చాక ఓకే. స్టాండర్డ్స్ విజయవాడలో పెరిగాయి. ఉన్నప్పుడే నేషనల్ నేషనల్స్ ఆడాను. వచ్చింది. ఓకే. అది ఎక్కడ బెంగుళూరా? విజయవాడలో ఉన్నప్పుడు 2015 నా ఫస్ట్ నేషనల్స్ అహ్మదాబాద్. ఓకే. అందులో బ్రాంజ్ మెడల్ వచ్చింది. హ్మ్. తర్వాత నోయిడాలో జరిగింది. వైజాగ్, చెన్నై వీటన్నిటిలో గూడా మెడల్స్ ఉన్నాయి మంచిగా. ఓకే. కానీ యాక్చువల్‌గా మెయిన్ విన్నింగ్ స్ట్రీక్ వచ్చేసి తెలంగాణ వచ్చేప్పటికి. అప్పుడు జస్ట్ ఒక బ్రాంజ్ మెడల్ లేదంటే ఒక సిల్వర్ మెడల్ అట్లా ఉండేది. కానీ తెలంగాణకొచ్చాక ఆల్‌మోస్ట్ పర్ ఒక నేషనల్స్‌కి 5 మెడల్స్. ఓకే. అంటే ఇక్కడ నీకు నేర్చుకునే ప్లేస్ మారిపోయింది. ఆ తర్వాత మెడల్స్ వచ్చేది హ్మ్. గూడా పెరిగిపోయింది. పెరిగింది. కౌంట్ హ్మ్. పెరిగిపోయింది. సో, ఎలా అనిపిస్తుంది? పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతూ ఉంటారు? ఆ కన్ఫర్మ్‌గా ఇంప్రూవ్‌మెంట్ ప్రౌడ్‌గానే చూసి ఫీల్ అవుతారు. అవును. కానీ ఇంటర్నేషనల్ అవార్డ్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? న్యూజిలాండ్‌లో నువ్వే చెప్తున్నావు నేషనల్ యాంథమ్ వచ్చినప్పుడు ఆ అవును. ప్రౌడ్ మూమెంట్ కంపల్సరీ. ఆ టైంలో పేరెంట్స్ ఎలా అంటే మనకు చెప్పరు గానీ నార్మల్‌గా హ్మ్. రిలేటివ్స్‌కి గానీ వాళ్ళందరికీ చెప్పడంలో ఇది చూసినప్పుడు అవును. అర్థమవుతది. హ్మ్. అవును. ఎంత సంతోషంగా ఉన్నాను. అయితే స్పోర్ట్స్ దగ్గరికొచ్చేటప్పటికి అది కనిపించని ఖర్చు. చాలా హ్మ్. ఖర్చవుతూ ఉంటుంది. షూసే చాలా కాస్ట్ ఉంటాయి గదా! అవును. స్పోర్ట్స్ షూస్ స్కేటింగ్‌వి. ప్లస్ వాటికి ఖర్చు ప్లస్ బయటికి వెళ్ళడానికి నేషనల్స్‌కి వెళ్ళినా, ఇంటర్నేషనల్స్‌కి వెళ్ళినా మనమే మనం ఎక్స్‌పెండిచర్ అంతా మొత్తం పెట్టుకోవాలి గదా! అటువంటి టైంలో ఇబ్బందేం అవ్వలేదా ఇప్పుడు? ఇంత అంటే ఇంత ఎక్స్‌పెన్సెస్ అవుతున్నాయి అని చెప్పి. నేను నార్మల్ నా స్కేటింగ్ షూస్ అది అబ్రాడ్ నుంచి తెప్పిస్తా. యూరోపియన్ కంట్రీస్ నుంచి తెప్పిస్తారు. ఒక షూస్ వచ్చేసి 1.5 లాక్స్ వరకు హ్మ్. ఉంటది. ఆ షూస్ ఇంకా నేషనల్స్ వరకు పేరెంట్స్ అదంతా ఓకే. అది చూసుకున్నారు. కానీ ఇంటర్నేషనల్స్‌కెళ్ళిన పాటికి వాళ్ళకి కూడా బర్డెన్ కంపల్సరీ పెరుగుతుంది. కష్టమయ్యింది. కానీ ఇంటర్నేషనల్స్‌కెళ్ళి ఆ ఎక్స్‌పోజర్ వస్తే ఇంకా బావుంటదని చెప్పి వాళ్ళే ఎట్లైనా పుష్ చేయడానికి చూసారు. వెళ్ళేసొచ్చావు. కానీ వెళ్ళినందుకు సక్సెస్ అయితే అయ్యావు యెస్. చక్కగా. ఇప్పుడు ఒలింపిక్స్‌కెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ అప్‌కమింగ్ 4 ఇయర్స్‌లో వచ్చే ఒలింపిక్స్‌లో స్కేటింగ్ పెడతారు. ఆ టైంకి ఓకే. ప్రిపేర్డ్ ఇప్పుడు ఉంటది. ప్రెజెంట్ నువ్వు విన్ అయింది జూనియర్స్‌లోనా? జూనియర్స్‌లో. ఓకే. యెస్. ఏజ్ నుంచి ఏజ్ వరకు ఉంటుంది జూనియర్స్, సీనియర్స్ చేంజ్ అనేది? జూనియర్స్ వచ్చి 17-19 ఇయర్స్ గ్యాప్‌లో జూనియర్స్ ఉంటది. ఓకే. అబోవ్ 19 నుంచి ఓకే. సీనియర్ కేటగరీ ఉంటది. ఓకే. జనరల్‌గా ఈ ఏజ్ వాళ్ళు ఇప్పుడు చేంజ్ అవుతూ ఉంటారు కదా! ఒక గేమ్ తీసుకున్న తర్వాత, ఒక ఏజ్ వచ్చిన తర్వాత చేంజ్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు గదా! వేరే గేమ్‌కెళ్ళాలని. మీకెప్పుడు అనిపించలేదా? క్రికెట్ కానీ సంథింగ్ ఏదో ఒకటి కబడ్డీ కానీ అలాగా? చాలా మందిని చూసాను అట్లాగా స్కేటింగ్‌లోనే చాలా మంది మధ్యలో ఆపేసి ఇది స్కిప్ చేసి వేరే గేమ్. వాలీబాల్, హ్మ్. క్రికెట్, టెన్నిస్ అట్లా వెళ్ళడం చూసాను. నాకెప్పుడు ఆ థాట్ ఎక్కువ అసలు రాలేదు. రాలేదు. ఓకే. ఎందుకు అంత ఇష్టం స్కేటింగ్ అంటే అసలు? స్కేటింగ్ ఎప్పుడు నాకు చాలా యూనిక్ గేమ్ కనిపిస్తది. వేరే దానిలా కాకుండా హ్మ్. కొంచెం స్టాండర్డ్స్ లైక్
ఆ స్కేటింగ్ చేయడానికి లైక్ మినిమమ్ బేసిక్స్ రాడానికే 1, 2 ఇయర్స్ ఊరికే అయిపోతది. హ్మ్. ఆ లెవెల్ ఉన్న స్టాండర్డ్ ఉన్న గేమ్‌లో నాకు టాప్‌లో ఉండాలని. ఓకే. ప్రెజెంట్ అయితే టాప్‌లోనే ఉన్నావు. తప్పకుండా ఒలింపిక్స్‌లో ఆ గేమ్ రావాలి. నువ్వు విన్ అవ్వాలి. యెస్. మన థాంక్ యూ. ఇండియాకి పేరు తీసుకురావాలి తప్పకుండా. యెస్. సో, ఎలా ఫీల్ అవుతూ ఉంటావు? చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు అదే గేమ్‌లో ఉన్నావు గదా! స్కూల్‌లో టీచర్స్ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది మీకు? టీచర్స్ నాకు చిన్నప్పటి నుంచి చాలా సపోర్టింగ్‌గా ఉండే. ఈ 10థ్ చదివేటప్పుడు నాకు నా కరెక్ట్‌గా బోర్డ్స్ ఉండేటప్పుడు నాకు నేషనల్స్ ఉండేది. ఆ ఓకే. నేషనల్స్ అయిపోగొట్టి నేను స్కూల్‌కొస్తే ఒక ఐ గెస్ ఒక 1 మంత్‌లో బోర్డ్ ఎగ్జామ్స్ ఎంతో ఉండేది. టీచర్స్ స్పెషల్ క్లాసెస్ నా కోసం తీసుకొని ఆన్‌లైన్ క్లాసెస్ తీసుకునేవాళ్ళు. హ్మ్. అప్పుడే ఆన్‌లైన్ గూడా బాగా ఇదయింది. అవును. సో, స్పెషల్‌గా నా కోసం ఆన్‌లైన్ క్లాసెస్, ఆఫ్‌లైన్ క్లాసెస్ తీసుకునేవాళ్ళు. ఓకే. అండ్ ఇక్కడ 11థ్, 12థ్‌లో అయితే స్పెషల్‌గా నా కోసం ఉండేవాళ్ళు ఓహ్! టీచర్స్ ఎప్పుడు. ఓకే.